అదిగో తమ్ముడు పోతున్నాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు పర్ణశాలలో ఉన్నామన్నమాట. చిన్న అరుణాచలం నుంచి పర్ణశాలకు వచ్చాము. పర్ణశాలకి వెళ్ళే దారి మొత్తం ఇలా ఉంటుందన్నమాట, రోడ్ అంతా కూడా. సో చాలా లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళే దారిలోనే మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయన్నమాట. భద్రాచలం నుంచి 32 కిలోమీటర్స్ దూరంలో గోదావరి నది ఒడ్డున మనకి పర్ణశాల అయితే ఉందన్నమాట. సీతారాములు అరణ్యవాసం చేసినప్పుడు వాళ్ళు ఈ ప్రదేశంలోనే నివసించారు. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణులకు సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే వాళ్ళు స్నానం ఆచరించిన చెరువు కానివ్వండి, వారి పాదముద్రలు, సీతాదేవిని రావణాసురుడు అపహరించింది కూడా ఇక్కడే అని చెప్పుకుంటారనమాట. ఇప్పుడు మనం పర్ణశాల లోపలికైతే వెళ్తున్నాము. పర్ణశాల లోపలికి మనకి మొత్తం షాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు వెహికల్లో రావచ్చు. అలాగే ఆటోలు కూడా మనకి ఎంట్రన్స్ దగ్గరే ఆగిపోతాయి. సో అక్కడ నుంచి మీరు నడుచుకుంటూ రావాలి. లోపల దాకా వెహికల్ పార్క్ చేయడానికి ప్లేస్ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా టెంపుల్ అయితే మీరు బయట నుంచి చూసేయండి. ఇప్పుడు మేమైతే బయటనే ఉన్నామన్నమాట. టెంపుల్ బయటకే మీరు ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు. సో టెంపుల్ బయట మనకి మొత్తం ఇలా కనిపిస్తుంది. అండ్ అలాగే టెంపుల్ చుట్టూ కూడా మనకి షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా టెంపుల్ లోపలికి అయితే మనకి ఫోన్ అనేది అలో ఉండదు. సో లోపలికి వెళ్ళే వాళ్ళు ఫోన్ వాళ్ళే తీసేసుకుంటారనమాట. మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతకి మనకి ఫోన్ అనేది ఇస్తారు. పర్ణశాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భద్రాచలం నుంచి 32 కిలోమీటర్స్ దూరంలో గోదావరి నది ఒడ్డున పర్ణశాల ఉంటుందన్నమాట. పర్ణశాల చాలా ప్రాముఖ్యత చెందింది. ఎందుకనంటే సీతారాముల వారు 14 ఏళ్ళ వనవాసం ఏలే క్షణంలో చివరి కాలంలో వాళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి నివసించారు. అలాగే ఇక్కడ చిన్న కుటీరాన్ని ఏర్పరచుకున్నారు. మనకి టెంపుల్ ఆపోజిట్ ఎదురుగానే గోదావరి నది కనిపిస్తుందన్నమాట. సో ఇదే ఆ గోదావరి నది. మీరు శ్రీరామదాసు మూవీ చూసే ఉంటారు కదా, అందులో దమ్మక్క రామదాసుని, అదే నాగార్జున గారిని, స్నేహ గారిని ఒక పడవలో తీసుకొని వస్తుంది కదా, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి మనకి ఆ మూవీలో కనిపిస్తుంది. రాముల వారు నివసించిన కుటీరాన్ని వాళ్ళకైతే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసేది కూడా ఆ నది ఒడ్డునే ఉన్న పర్ణశాల. సో పర్ణశాల లోపల మనకి రాముల వారు ఏ కుటీరాన్ని నిర్మించుకున్నారు, వాళ్ళు ఎలా నివసించారు అనేది చూపిస్తారు. ఆనాటి కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని కొంచెం అప్డేటెడ్గా చేశారనమాట. సో టెంపుల్ ఆపోజిట్ ఎదురుగానే మనకి ఈ వాగు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వాగులోనే సీతాదేవి స్నానం ఆచరించారని చెప్పుకుంటూ ఉన్నారనమాట. మీరు టెంపుల్ బయట చూసుకుంటే అక్కడ ఇప్ప పువ్వు అమ్ముతూ ఉన్నారనమాట. పర్ణశాలలో స్పెషల్ ఏంటంటే ఇప్ప పువ్వే ఇక్కడ బాగా తీసుకొని వెళ్తారు. అండ్ లోపలికి వెళ్ళగానే మనం ఫోన్స్ అయితే వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ కొబ్బరికాయలు, పువ్వులు అయితే వాళ్ళే ఇస్తారు. లోపల కొనుక్కొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే రాముల వారిని దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుందన్నమాట. అది దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీరాముల వారు నివసించిన ఒక చిన్న కుటీరాన్ని అయితే మనం చూడొచ్చు. అండ్ అక్కడ మనకి శ్రీరాముని పాదం, అలాగే ఆ పాదం పక్కన ఒక లేడీ జింక పాదం, అంటే మాయా లేడీ ఉంటుంది కదా, తన పాదం కూడా మనం ఆ గుర్తులు అక్కడ చూడొచ్చు అనమాట. ఇంకా పర్ణశాలని చూడగానే సీతాదేవి, రాముల వారు ఇక్కడ నివసించారా అనే విధంగా మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇంకా రాముల వారు 14 సంవత్సరాల వనవాసం ఏలిన క్షణంలో ఇంకా చివరి దశకి వచ్చారు అనే క్రమంలోనే పర్ణశాలలో వచ్చేసి ఇక్కడ కొన్ని రోజులు నివసించడం అయితే జరిగింది. ఇక్కడ నుంచే రాముల వారు సీతతో నివసిస్తున్నప్పుడు రావణాసురుడు తన ఒక మాయాగా వచ్చేసి భవతి భిక్షాందేహి అంటూ అమ్మవారిని మోసం చేసి ఆ సీతమ్మ తల్లిని తీసుకుని లంకకి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచే కదా మనకి రామాయణం అంతా స్టార్ట్ అవుతుంది. ఇంకా రాముడు, సీతాదేవి ఈ అరణ్యవాసంలో నివసిస్తున్నప్పుడు ఆ రావణాసురుడు మాయాలేడిని పంపించడం, ఆ మాయాలేడిని సీతాదేవి అడగడం, సీత అడిగింది కదా అని రాముడు అడవికి వెళ్ళి ఆ మాయాలేడిని తీసుకురావడానికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇంకా రాకపోవడంతో సీతాదేవి ఎంతో భయపడుతూ ఉంటుంది. ఆ క్షణంలోనే ఆ మాయా జింక సీత, లక్ష్మణ అంటూ రాముల్లాగా మాట్లాడుతుంది. అది విన్న సీతాదేవి ఎంతో భయపడుతుంది. లక్ష్మణుడిని వెళ్ళి వెతకమని చెప్తుంది. కానీ లక్ష్మణుడు మాత్రం నమ్మడు. ఎందుకంటే రాముడు తన అన్నకి ఎలాంటి ఆపద రాదని తన నమ్మకం. కానీ సీతాదేవి నమ్మదు కదా, ఎంతైనా తన భర్తకి ఏదో ఆపద వచ్చిందని తను ఎంతో భయపడుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మణుడు ఏమీ చేయలేక, తల్లి నీకు లక్ష్మణ రేఖ గీసి వెళ్తున్నాను, నువ్వు ఈ లక్ష్మణ రేఖ దాటి బయటికి రావద్దని చెప్తాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయిన కాసేపటికి రావణుడు భవతి భిక్షాందేహి అంటూ మారువేషంలో సీతాదేవి దగ్గరికి వస్తాడు. ఆ క్షణంలోనే తనని లక్ష్మణ రేఖ దాటేటట్టుగా చేసేసి సీతాదేవిని అపహరించి తన లంకకి తీసుకుని వెళతాడు. సో ఈ కుటీరంలో రాముడు, సీతాదేవి ఎలా ఉన్నారు,
లక్ష్మణ రేఖ ఎలా గీశాడు, రావణాసురుడు సీతాదేవిని ఎలా అపహరించాడు, జింకలేడి ఎలా వచ్చింది అనేది క్లియర్గా మనకి ఈ కుటీరంలో చూపించడం అయితే జరిగిందనమాట. పర్ణశాల చూడడానికి వెళ్ళిన వాళ్ళకి ఫొటోస్ అలో లేవని చెప్పాను కదా, కానీ అక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు. మీరు పర్ణశాల దగ్గర వాళ్ళు ఫోటో తీస్తారనమాట. మీకు వెంటనే ఫొటోస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా అక్కడే ఒక చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉంటారు. ఆ చెట్టు కింద పసుపు కుంకుమ ఉంటుంది, బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా అక్కడ నుంచి మేమైతే బయటికి రావడం అయితే జరిగింది. బయటికి రాగానే ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్లో బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. అలా ఇంకొంచెం ముందుకు వస్తే మనకి గోదావరి ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి, ఎంత బాగుందో కదా. మీరు మీ ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, మంచిగా ఈ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్లో పిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది ఈ ట్రిప్. అండ్ ఈ గోదావరిలో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అదేంటంటే బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. కానీ ఈవినింగ్ టైంలో చేస్తే చాలా బెటర్ అని నేను చెప్తాను, ఎందుకంటే మధ్యాహ్నం వస్తే మాత్రం ఎండకి మామూలుగా ఉండదు. సో చూడండి గోదావరి నది ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. సో నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. కానీ సమ్మర్ కదా, కొంచెం ఎండ కూడా అంతగానే ఉండిపోయింది. సో మీరు మాత్రం ఈవినింగ్ టైంలో ఈ బోటింగ్ అయితే ఎంజాయ్ చేయండి మీ పిల్లలతో, మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్ తోటి. అండ్ నేనైతే ఇలాగా మా ఫ్యామిలీ తోటి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే పర్ణశాలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెక్క బొమ్మలు కొనకుండా ఉండరనమాట. ఇక్కడ చెక్క బొమ్మలు చాలా చాలా బాగుంటాయి, అంతే అద్భుతంగా చెక్కుతారు. చెక్కతోనే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చాలా చాలా బాగా చెక్కారనమాట. చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ చెక్క బొమ్మలు. మీరు పర్ణశాలకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడ చెక్క బొమ్మలు కొనుక్కొని వెళ్ళండి. అండ్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ వెంకటేశ్వర స్వామి చెక్క బొమ్మలు కూడా చాలా అద్భుతంగా వీళ్ళు చెక్కడం జరిగింది. చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. అండ్ మీరు కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెక్క బొమ్మల్ని అయితే తీసుకోండి. పర్ణశాలను చూసాం కదా, ఇప్పుడు పర్ణశాల దగ్గర నుంచి ఇంకొక ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోదాము. ఇప్పుడు మేము వెళ్ళేది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీర ప్రదేశానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ ప్రదేశం అయితే పచ్చని పొలాల మధ్య ఉంటుందన్నమాట. పర్ణశాలకి ఈ నారచీరలకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, పర్ణశాల వాళ్ళు ఉన్న ఒక ఇల్లు, కానీ లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా, లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంట్లో ఉండకూడదు కాబట్టి ఆ సీతాదేవి ఇక్కడికి వచ్చి తన నారచీరలు ఆరేసుకుందనమాట. సీతాదేవితో పాటు తోడుగా ఆ శ్రీరాముల వారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆ ప్రదేశాన్ని సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీర ప్రదేశం అని అంటారనమాట. సో ఈ ప్రదేశానికి అయితే మనం వచ్చేసాము. అండ్ ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఫోన్స్ అయితే అలోగా లేవన్నమాట. మనం అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి మన కళ్ళతో చూసి రావాలి. అండ్ నేను కూడా ఇప్పుడు వెళ్తున్నాను వెళ్ళి చూడడానికి. అండ్ ఇప్పుడు నేను వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తానమాట. సో ఇప్పుడైతే ఈ వే నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాతకి మనకు అక్కడ ఎంట్రన్స్ ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి. సో వాళ్ళు అక్కడ చిన్న వంతెన కట్టారనమాట. ఆ వంతెన మీద నిల్చొని ఉన్నారు, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది లోపల ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ వీళ్ళైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నిల్చోవడమే, నో టికెట్ ఏమీ లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు అక్కడ చూడడానికి. మీరైతే ఇక్కడ ఫ్లెక్సీలో ఉంది చూడండి, సీతమ్మ తల్లి నారచీరల ప్రదేశానికి వెళ్ళు మార్గం అని చెప్పేసి. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఆ బండలు ఉన్నాయి, ఆ బండల మీద శ్రీరాముని నామాలు అయితే పెట్టడం జరిగింది. ఒకప్పుడు మొత్తం అడవే కదా. ఇంకా మేమైతే ఇక్కడ ఒక చిన్న వంతెన అయితే కట్టారు, ఆ వంతెన మీద నిల్చొని ఉన్నాము. కింద మొత్తం నది అనమాట, చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది అని అనుకుంటున్నారంటే, ఇది వంతెన దాట మేము లోపలికి వెళ్ళగానే సీతమ్మ తల్లి ఆరేసుకున్న చీర గుర్తులు అయితే మనకి అక్కడ కనిపిస్తాయి. అలాగే రాముల వారి పంచె కూడా ఆరేసుకున్నది గుర్తులు అయితే కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ సీతాదేవి శ్రీరాముడు భోజనం చేసిన ఒక ప్లేట్ అయితే కనిపిస్తుంది. ప్లేట్ అంటే స్టీల్ ప్లేటో ఇత్తడి ప్లేటో కాదు, ఒక రాయి మీద పెద్దగా ఒక ప్లేట్ లాగా చెక్కుకున్నారు గుండ్రంగా. అందులోనే వాళ్ళిద్దరూ భోజనం చేసేవాళ్ళు అనమాట. భోజనం అంటే అన్నం కూర పప్పు కాదు, ఆ అడవిలో దొరికే
ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ని తీసుకొచ్చుకొని ఆ ప్లేట్లో తినడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సీతమ్మ తల్లి పసుపు కుంకుమ ఒక రాళ్ళతోటి చెక్కడం వల్ల పసుపు కుంకుమ రాలుతుందనమాట. ఆ రాళ్ళను కూడా వాళ్ళు మాకు ఇవ్వడం అయితే జరిగింది. దానితో పాటు ఇప్ప పువ్వు కూడా మాకు ఇచ్చారనమాట. దాని గురించి కూడా స్పెషల్ మినీ బ్లాగ్ అయితే చేస్తాను. అండ్ ఆ తర్వాతకి సీతమ్మ తల్లి ఒక చెట్టు కింద పందిరి వేసుకొని అక్కడ కూర్చొని ఉంటుందన్నమాట. సీతమ్మ తల్లికి కాపలాగా శ్రీరామచంద్రుడు ఒక బండతోటి ఒక పెద్ద చైర్ లాగా చేసుకుంటాడు. ఆయన ఆ చైర్లో కూర్చుంటాడు అనమాట. కూర్చున్నప్పుడు ఒక బండ మీద ఆయన పెద్ద పాదముద్ర అయితే అక్కడ మనకి కనిపిస్తుంది క్లియర్గా. చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఆయన పాదముద్ర అనేది. సో సీతమ్మ తల్లి ఇంట్లోకి రాకూడని రోజులలో సీతమ్మ తల్లిని ఈ ప్రదేశానికి తీసుకొచ్చి సీతమ్మ తల్లికి తోడుగా అలాగే తనకి కాపలాగా ఇక్కడ ఉండేవాడనమాట. ఇందులో చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు ఒక రాయి కనిపిస్తుంది కదా, అదే శ్రీరాముడు కూర్చున్న ఒక చైర్ లాగా ఉంటుందన్నమాట. ఆ రాయి ఒక చైర్ లాగా ఉంటుందన్నమాట. సో ఆయన ఎత్తు ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆయన కాలు ముద్ర కూడా కింద పడి ఉంటుందన్నమాట రాయి మీద. నాకు తెలుసు మీకు అక్కడ క్లియర్గా కనిపించట్లేదని, కానీ నాకు ఈ వీడియోలో కొంచెం చూపించాలనిపించి ఇలా చూపిస్తున్నాను. అండ్ సీతమ్మ తల్లి ఎలా కూర్చున్నారు అనేది కూడా చూపిస్తాను. క్లియర్గా ఉండదు. ఇక్కడ మీకు సీతమ్మ తల్లి ఒక చెట్టు కింద కూర్చున్నట్టు కనిపిస్తుంది చూడండి, తనే అనమాట సీతమ్మ తల్లి ఆ చెట్టు కింద కూర్చుంది. ఆ పక్కనే రాయి మీద శ్రీరాముల వారు ఆ సీతాదేవికి కాపలాగా కూర్చునేవారు అనమాట. సో నాకు తెలుసు అది క్లియర్గా లేదని, కానీ ఏదో అలా ఇలా కనిపించింది వీడియోలో కొంచెమైనా అనేసి చూపిస్తున్నాను. అండ్ పక్కన మొత్తం ఇప్ప పువ్వే అమ్ముతూ ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా. సీతారాముల గుర్తులు చూసిన తర్వాతకి ఇంకొంచెం ముందుకు వెళితే శూర్పణఖ రాళ్ళగుట్ట అని ఉంటుందన్నమాట. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసారని చెప్తుంటారనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాతకి అక్కడ కొన్ని రాళ్ళు అయితే ఏర్పాటు చేసి ఉంటాయన్నమాట. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి రాళ్ళని సెలెక్ట్ చేసుకొని చూడకుండా ఆ రాళ్ళ గుట్ట మీదకి వెనక్కి తిరిగి రాళ్ళు అయితే వేయాల్సి ఉంటుంది. అలా వేస్తే భార్యాభర్తల మధ్యలోకి శూర్పణఖ లాంటి ఆడవాళ్ళు రారు అని చాలామంది ఇక్కడ నమ్ముతూ ఉంటారనమాట. సో అలా ఎవరి నమ్మకం వాళ్ళది కదా. మంచిగా ఉన్న ఎలా ఉన్న భార్యాభర్తల మధ్యలోకి ఎవరో ఒక శూర్పణఖలు వస్తూనే ఉంటారనమాట. ఈ ప్రదేశం అంతా కూడా ఇటు సైడ్ ఉంది ఏంటంటే శూర్పణఖ రాళ్ళగుట్ట, అండ్ ఇటు సైడ్ వచ్చేసి సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీర ప్రదేశం అనమాట. సో ఇదంతా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా. నేను క్లియర్గా చూపించలేదని నాకు బాగా తెలుసు, కానీ అక్కడ మనకి వీడియో అలో లేదు కాబట్టి ఇలా నేను చూపించాల్సి వస్తుందన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శూర్పణఖ రాళ్ళగుట్ట లాస్ట్కి ఉంటుందన్నమాట. మీకు దగ్గర చూపించలేకపోవచ్చు, కానీ బయట నుంచి దూరంగా చూపిస్తాను. అట్ లాస్ట్లో ఉంటుందన్నమాట శూర్పణఖ రాళ్ళగుట్ట అనేది. బయట నుంచే చూపిస్తున్నాను చూడండి. ఇట్ లాస్ట్ శూర్పణఖ రాళ్ళగుట్ట ఉంటుందన్నమాట. ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.